హలో ఎవ్రీవన్. ఈరోజైతే కిడ్స్ కోసం స్పెషల్‌గా, హెల్తీగా అండ్ టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే రెసిపీ అయితే చూపిస్తాను. సో, ఇదైతే చిన్న పిల్లలకి వన్ పాట్ రైస్ లాగా చాలా బావుంటుంది అండ్ క్విక్‌గా గూడా అయిపోతుందనమాట. అండ్ మంత్స్ బేబీస్‌కి సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం పెట్టాలి, ఏంటి అని డైలమా ఉంటే ఒక్కసారి ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది అండ్ ఇష్టంగా గూడా తింటారు వాళ్ళైతే. అండ్ ఇక్కడైతే కుక్కర్‌లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. పిల్లల కోసం కాబట్టి చాలా తక్కువ ఆయిల్ అయితే తీసుకున్నాను. అండ్ దాంట్లోకి జీరా యాడ్ చేసుకున్నాను. అండ్ జీరా తర్వాత క్యారెట్ తురుము, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం ఒక చిన్న టమాటా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో, మీకు ఇక్కడ కావాలంటే మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కొంచెం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను. సో, ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా! ఈ గ్లాస్ తోటి నేను పప్పు అండ్ రైస్ 2 కలిపి తీసుకున్నాననమాట. సో, గ్లాస్ క్వాంటిటీ కాబట్టి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొక ఎక్స్‌ట్రా హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేశాను అనమాట. సో, మంత్స్ బేబీస్ అయితే మాత్రం మీరు ఒక 3, 4 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఏందంటే సాఫ్ట్‌గా వస్తుంది. సో, ఇక్కడైతే నేను ఆల్రెడీ ఎర్ర కందిపప్పు అండ్ బియ్యం అయితే ఈ గ్లాస్ తోటి చూపిస్తున్నాను కదా! ఈ గ్లాస్ అయితే నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. సో, అవి నానిన తర్వాత ఇక్కడైతే వాటర్‌లో కొంచెం చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ అయితే ఎక్కువ యాడ్ చేయను. జస్ట్ కొంచెం అట్లా యాడ్ చేస్తాను అనమాట. సో, ఇంకా వాటర్‌లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు, రైస్ ఉంటుంది కదా! అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. సో, ఇట్లా అయితే సరిపోతుందనమాట మా పాపకి. తను 1+ ఇయర్ కాబట్టి కొంచెం ఇట్లా హ్యాండ్ తోటి స్మాష్ చేస్తే ఈజీగా అయిపోతుంది కాబట్టి సో, ఇలా అయితే తింటుంది. సో, అదే మంత్స్ బేబీ అయితే ఒక 4 విజిల్స్ తర్వాత మనకు పప్పు గుత్తితోటి మంచిగా స్మాష్ చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట ఉగ్గులాగా. సో, ఇలాంటి కిడ్స్ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని అయితే ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.